హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఇది వింటేనే గుండె తరుక్కుపోతుంది. 1-2 రోజుల్లో కొత్త ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు అదే ఇంటికి నిర్జీవంగా వెళ్ళారు. ఒక అగ్ని ప్రమాదం ఏకంగా 17 మంది కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకుంది. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. ఈ ఘటన హైదరాబాద్ గుల్జార్ హౌస్లో ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కవర్లో చుట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. మహానగరంలో ఊహించని ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 3 తరాలను అగ్ని బలి తీసుకుంది. చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు. సుమారు 150 సంవత్సరాల కిందట ముత్యాల వ్యాపారం చేసేందుకు మృతుడు ప్రహ్లాద్ మోదీ తాత నగరానికి వచ్చారు. గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా ప్రహ్లాద్ మోదీ, రాజేంద్ర కుమార్ మోదీ సోదరులు వ్యాపారాన్ని విస్తరించారు. దేశ విదేశాల నుంచి ముత్యాలు దిగుమతి చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి పండుగలు, వేడుకలు నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు. గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలోనే 2 అంతస్తుల భవనంలోని కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. పై 2 అంతస్తుల్లో కుమారులు, మనవలతో కలిసి ఉండేవారు. ప్రహ్లాద్ మోదీకి 4 సంతానం. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారారు. 2 కుమార్తెలకు పెళ్లిళ్ళయ్యాయి. రాజీవ్ నగర్, సనత్ నగర్లో వారు నివాసం ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీ చిన్న కుమారుడు పంకజ్ మోదీ భార్య, 3 పిల్లలతో తండ్రి వద్దనే ఉంటున్నారు. ఉత్తరాది నుంచి వచ్చే బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సందడిగా ఉండేదని స్థానికులు తెలిపారు. అక్కడే పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి పాతబస్తీ ప్రాంతం అంటే ఎనలేని మమకారం. కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్లతో అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. కాలికి దెబ్బ తగలడంతో కొద్ది కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. నడవలేని పరిస్థితిలో బయటకు వెళ్ళలేకపోతున్నారు. అత్తాపూర్లో బంధువుల ఇంట జరిగిన వేడుక కోసం కుమార్తెలు, మనమళ్లను పిలిపించారు. వేసవి సెలవులు కావడంతో తండ్రి కోరిక మేరకు 2 కుమార్తెలు తమ బిడ్డలతో కలిసి అక్కడే ఉండిపోయారు. ఇల్లంతా సందడిగా మారడంతో మనవలతో సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో కుటుంబం అంతా చిక్కుకున్నారు. బయటపడే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరారు. ఘోర ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా ఆయన కుమారుడు, 2 కుమార్తెలు, మనమలు, మనమరాళ్ళు మరణించడం పెను విషాదం నింపింది. కుటుంబం అంతా మృత్యువుడికి చేరడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన 17 మంది మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతదేహాలను తెల్లటి వస్త్రాల్లో చుట్టి తీసుకొస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి కోలుకోలేని దుఃఖాన్ని మిగిల్చాయి. గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో మంటల దాటి కంటే ప్రమాదం వల్ల కమ్ముకున్న పొగ వల్లే 17 మంది విలవెల్లాడుతూ స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పోస్ట్ మార్టం అనంతరం ఒక్కో అంబులెన్స్లో 2 మృతదేహాలను నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బాధిత కుటుంబీకుల ఇళ్లకు చేర్చారు. అనంతరం 17 మంది మృతదేహాల్ని పురాణాపూల్లోని శ్మశాన వాటికలో దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. దీనికి వెనక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులువు, కానీ అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే బాధిత కుటుంబం నిర్లక్ష్యం దగ్గర నుంచి దశాబ్దాలుగా వ్యవస్థలో పేరుకుపోయిన ఘోరమైన నిర్లక్ష్య పనితీరు కూడా కీలక కారణం. పాత బస్తీలో అన్ని ఇళ్ళు చాలా ఇరుగ్గా ఉంటాయి. గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఇళ్ళు ఇటీవల కాలంలో నిర్మించినవి కావు, దశాబ్దాల కిందటే నిర్మించినవి. పెద్ద పెద్ద భవనాల నిర్మాణ శైలి కూడా భిన్నంగా ఉంటుంది. మెట్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఒక మనిషి మాత్రమే ఎక్కడం దిగడం చేయగలరు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే, లేకపోతే మరో విధంగా ఏదైనా జరిగి పొగలు వస్తే ఆ పొగలు పోయే మార్గం ఉండదు. ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ ఉంటే తప్ప ఉపయోగం ఉండదు. అలాంటి చోట్ల ఏసీలు ఇప్పుడు ప్రతి గదికి ఉంటున్నాయి. ప్రమాదం జరిగిన కుటుంబం వ్యాపార కుటుంబం కావడంతో దుకాణం కోసం, ఇంటి కోసం ఏసీలను నిరంతరంగా వాడుతున్నారు. కానీ సర్వీస్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం చూపించారు.
ఫలితం ఘోరం జరిగిపోయింది. ఈ ఘోరం జరిగిపోవడానికి ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కారణం. ఫైర్ సిబ్బంది ఎంత వేగంగా వచ్చినా, ఆసుపత్రికి తరలించినా ఆ పొగ ప్రమాదకరంగా మారింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కోపం ఉంటుంది. తమ కోపం ఎవరో ఒకరిపైన చూపించాలనుకుంటారు. అలాంటి వారికి దొరికేది ప్రభుత్వమే. అందుకే కొంతమంది అంబులెన్సులు సరిగ్గా లేవని, వైద్య సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని ప్రభుత్వాన్ని తిట్టి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఇళ్ళు నిర్మిస్తున్నా పట్టించుకునే నిర్లక్ష్యం బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడున్న ప్రభుత్వానిదా, గత ప్రభుత్వానిదా అని కాదు, మొత్తం ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ ఘటన వెనుక ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగిందని అలాంటి ఇళ్లను తొలగించాలనుకుంటే పాత బస్తీలో ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇళ్లన్నీ ఇలానే ఉంటాయి. అందుకే సమస్య పరిష్కారం గురించి వినూత్న ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వంపైనే ఈ బాధ్యత ఉంది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, మనకు కూడా ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక